దేవర్షి ఈ లోకంలో ధర్మాన్ని ఆభరణంలా ధరించేవాడు, శత్రువుల వెండులో వణుకు పుట్టించేవాడు, రూపంలో మన్మధుడిని మించినవాడు, నిరంతరం కృతజ్ఞత కలిగినవాడు, ఇచ్చిన మాట తప్పనివాడు, అపారమైన బలం ఉన్నప్పటికీ ఎదుటివారి యందు దయ కలిగినవాడు. ఇటువంటి గుణాలు కలిగిన సంపూర్ణమైన మానవుడు ఉన్నాడా? ఈ గుణాలు అన్నీ ఒకే వ్యక్తిలో ఇమిడి ఉండటం చాలా అరుదు. కానీ అలాంటి ఒక మనిషి ఉన్నాడు. అతను వేసిన ప్రతి అడుగు ధర్మం, పలికిన ప్రతి మాట సత్యం. ఈ లోక కళ్యాణం కోసం జరిగింది అతని జననం. అతని కథే రామాయణం. మహారాజా, ప్రధాని సుమంత్రులు వారు తమరిని సందర్శించడానికి వచ్చారు. అతన్ని లోపలికి పంపించు. మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయండి. మనం ఒక ముఖ్యమైన విషయాన్ని చర్చించాలి. తమరి ఆజ్ఞ మహారాజా. మీరు యుద్ధాల్లో శాంతి నెలకొన్న సమయంలో ఒక రాజుగా ధర్మపాలన చేయటానికి నాకు సహాయపడ్డారు. కానీ ఈరోజు కేవలం ఒక రాజుగా మాత్రమే కాదు, మదిలో ఒక శూన్యంతో బాధపడుతున్న వ్యక్తిగా మాట్లాడుతున్నాను. అయోధ్య సుసంపన్నంగా వర్ధిల్లుతోంది. ప్రజలందరూ సుఖశాంతులతో ఉన్నారు. కానీ ఈ సింహాసనానికి వారసుడు లేడు. ఈ ఆశతోనే నా జీవితం గడిచిపోయింది. నా రాణులు కూడా నా ఈ దుఃఖంలో పాల్పంచుకుంటున్నారు. నేను వారసుడు లేకుండా ఈ లోకాన్ని వీడితే నాతో పాటే ధర్మం కూడా క్షీణించిపోతుందేమో అన్న భయం నన్ను వెంటాడుతోంది. మహారాజా, దయచేసి ఇంతగా చింతించకండి. పుత్ర సంతానం లేకపోవడం బాధాకరమే అయినప్పటికీ దైవ చింతన, యజ్ఞయాగాదుల నిర్వహణ ద్వారా దేవతలను ప్రసన్నం చేసుకోవచ్చు. దీనికి ఒక మార్గం ఉంది. సకల పాపాలను పోగొట్టి సార్వభౌమత్వమును ప్రసాదించే అశ్వమేధ యాగం చేయండి మహారాజా. ఈ యాగం ద్వారా దేవతలు అత్యంత ప్రసన్నమై మీకు పుత్ర సంతానాన్ని అనుగ్రహిస్తారు. అశ్వమేధ యాగమా? అది రాజ్య విస్తరణకు, కీర్తి ప్రతిష్టలకు ఉద్దేశించిన యాగం కదా. దీని ద్వారా సంతానం ఎలా కలుగుతుంది? మహారాజా, అశ్వమేధ యాగం అత్యంత మహిమాన్వితమైనది. ఇది సకల దేవతలకు ప్రీతికరమైనది. ఈ యాగం విజయవంతంగా పూర్తయిన తర్వాత దేవతల అనుగ్రహంతో మీరు కోరుకున్న పుత్ర సంతానాన్ని ప్రసాదించే పుత్రకామేష్టి యాగం చెయ్యవచ్చు. అవును మహారాజా, పుత్రకామేష్టి నిర్వహించడానికి అత్యంత శక్తివంతమైన ఋషులలో ఒకరైన ఋష్యశృంగ మహర్షిని ఆహ్వానించాలి. ఆయన తపస్సు శక్తికి తిరుగులేదు. ఆయనతో పుత్రకామేష్టి చేయించడం వల్ల మీకు తప్పక సంతానం కలుగుతుంది. ఆహా, నా హృదయం తేలికపడింది. గురుదేవా, సుమంత్ర, మంత్రులారా, మీరు నా కళ్ళ ముందు ఒక కొత్త ఆశను నింపారు. ఇంకెందుకు ఆలస్యం? తక్షణమే అశ్వమేధ యాగ ప్రక్రియకు శ్రీకారం చుట్టండి. మహారాజా, యాగం కోసం సమస్త రాజులను, మహర్షులను, పండితులను, ప్రజలను ఆహ్వానించటానికి దూతలను పంపిస్తాము. యాగశాల నిర్మాణానికి, యాగ సామగ్రి సేకరణకు, ఋత్వికుల నియామకానికి ఏర్పాట్లు చేస్తాము. ఋష్యశృంగ మహర్షిని సగౌరవంగా తీసుకురావడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాము. ఆ మహర్షిని స్వయంగా నేనే వెళ్ళి సాదరంగా, సగౌరవంగా ఆహ్వానిస్తాను. ప్రయాణానికి ఏర్పాట్లు చేయించండి. చిత్తం మహారాజా. మామా, అదిగో చూడు, మహారాజు రథం వస్తోంది. నగరం మొత్తం ఎందుకు ఇంత సన్నడిగా ఉందో ఇప్పుడు అర్థమైంది. అవును, నేను అదే చూస్తున్నాను. అయితే ఈసారి కేవలం మహారాజు మాత్రమే కాదు, ఆయన పక్కన ఉన్నవారే ప్రధానం. మామా, ఎవరతను? ఆయనే అంగదేశం నుండి వచ్చిన ప్రఖ్యాత ఋష్యశృంగ మహర్షి. మన మహారాజు దశరథుడు స్వయంగా వెళ్ళి ఆయనను ఆహ్వానించారు. మన మహారాజుకు సంతానం లేని బాధ
దశాబ్దాలుగా ఉంది కదా. ఆ పుణ్య పురుషుడు అనుగ్రహం వల్లనే వంశోద్ధారకులను పొందే అవకాశం ఉంది. అందుకే మహాపవిత్రమైన పుత్ర కామేష్టి యాగం చేయించడానికి ఆయనను తీసుకొస్తున్నారు. నాథ, రేపటి యజ్ఞం గురించి మనసులో ఏదో తెలియని భయం, ఆందోళన. ఇన్నేళ్లుగా చేసిన తపస్సు, పూజలు ఈసారైనా ఫలిస్తాయా? అవును మహారాజా. మా మనసులు స్థిమితంగా లేవు. ఈ పుత్ర సంతాన భాగ్యం మాకు దక్కుతుందా? నా ప్రాణప్రియులైన రాళ్ళారా, మీ మనసుల్లో అలజడి నాకు తెలుసు. కానీ భయం వద్దు. రేపటి యజ్ఞం మన జీవితాల్లో శుభాన్ని నింపుతుంది. అంతా శుభమే జరుగుతుంది. ఈసారి తప్పకుండా మన కోరిక నెరవేరుతుంది. యజ్ఞం ఆచరించడానికి ముందు మహర్షి ఆదేశం మేరకు రేపటి వేడుక పూర్తయ్యే వరకు మనం ఉపవాస దీక్షతో ఉండాలి. అవక్రందేన తాళవాదగ్రహణభ్యామపహాస్యేన విషాణమాండాభ్యాం ఆదిత్యాన్ శ్మశ్రూభిః పంథాం. మహారాజా వేద మంత్రాలతో తపస్సుతో ఈ యాగాశ్వాన్ని పవిత్రం చేశాము. ఇది సకల పాపాలను అరిష్టాలను తొలగిస్తుంది. ఈ అశ్వం ఎక్కడెక్కడ సంచరిస్తుందో ఆ ప్రదేశాలన్నీ పవిత్రమవుతాయి. ప్రజలు సుఖశాంతులతో ఉంటారు. ఇది కేవలం రాజకీయ అధికారాన్ని మాత్రమే కాదు, ఆధ్యాత్మిక ఉన్నతిని కూడా ప్రసాదిస్తుంది. ఈ అశ్వం పయనించే మార్గంలో ఎదురయ్యే అడ్డంకులను తొలగించుకోవడం ద్వారా రాజరికం మరింత బలపడుతుంది. విజయంతో తిరిగి వచ్చిన ఈ అశ్వాన్ని యజ్ఞంలో బలి ఇవ్వడం ద్వారా దానిలోని దివ్య శక్తి యాగఫలంగా మారుతుంది. నీ సంకల్పానికి అనుగుణంగా నీకు పుత్ర సంతాన ప్రాప్తి తప్పకుండా కలుగుతుంది. శుభగడియ ఆసన్నమైంది. ఇప్పుడు ఈ పవిత్ర అశ్వాన్ని నిర్భయంగా దిగ్విజయంగా ప్రయాణించడానికి విడిచిపెట్టు. నీ సంకల్పం నెరవేరుతుంది. సర్వ దేవతల ఆశీస్సులు నీపై ఉంటాయి. లబ్ధసంధ్యస్తతస్తంతు వేదజ్ఞో నృపమబ్రవీత్ ఇష్టిం దేహం కరిష్యామి పుత్రీయాం పుత్రకారణాత్ అథర్వశిరసి ప్రోక్తైర్మంత్రైః సిద్ధాం విధానతః తతః ప్రాక్రమదిష్టింతాం పుత్రీయాం పుత్రకారణాత్ జుహావాగ్నౌ చ తేజస్వీ మంత్రదృష్టేన కర్మణా ततो देवाः स गन्धर्वाः सिद्धाश्च परमर्षयः भागप्रतिग्रहार्थं वै समवेदा यथाविधि Oh